రామ్ గోపాల్ వర్మ మరో గొడవ ఏందంటే, కొలికిపూడి శ్రీనివాసరావు కామెంట్. హాట్ కామెంట్, సెన్సేషనల్ కామెంట్. ₹1,00,00,000 ఇస్తాను. రామ్ గోపాల్ వర్మ తల ఎవడన్నా తీసుకొస్తే అని చెప్పి కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన కామెంటు. దాని మీద రామ్ గోపాల్ వర్మ వెళ్లి కేస్ పెట్టడము. దాని మీద నాగబాబు కౌంటర్ చేయడము. ఇవి ఇప్పుడు ట్రెండింగ్. రామ్ గోపాల్ వర్మ సినిమా ఈ పాటికి ఈరోజు రిలీజ్ కావాలి. మామూలుగా బేసిక్‌గా ఓ డైరెక్టరు ఏం చేసేవాడంటే, ఓ సినిమా తీసేవాడు సైలెంట్‌గా. ఆ రోజు రిలీజ్ అయిన రోజున కొన్ని రివ్యూస్ వస్తాయి. దాని మీద ఏదన్నా వివాదాస్పదమైన అంశాలుంటే దాని మీద గొడవ జరుగుతది. లేకపోతే సైలెంట్‌గా అది కలెక్షన్‌ల పరంపరలో ముందుకెళ్ళడం. బాగుంటే బాగుందనే పేరు రావడం. బాగాలేకపోతే బాగలేదనే పేరు రావడం ఇవన్నీ జరిగేవి. కానీ రామ్ గోపాల్ వర్మ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సుండి ఏం జరుగుతుంది? అంతకన్నా ముందే కొలికిపూడి శ్రీనివాసరావు అనేవాడు ఇట్లా సెన్సేషనల్ కామెంట్ చేయటం. సరే అతనంటే 'విష్ణువర్ధన్ రెడ్డిని' చెప్పుతో కొట్టిన ఘటనలో బాగా పాపులర్. ఈరోజు ఆయన ఒక పెద్ద అదేదో సెలబ్రిటీ. ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఇప్పుడు. సరే, ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక వివాదాస్పదమైన అంశం. దీని మీద నాగబాబు ఏమన్నాడు? ఆ కామెంట్ మీకోసారి చదివి వినిపిస్తా చూడండి. అంటే ఈయన కూడా సెటైర్ ఏసాడు. కానీ దానిలో ఒక అది ఇది ఉంది. చదివి వినిపిస్తా చూడండి. ఆర్‌జీవి తల నరికితే ₹1,00,00,000 ఇస్తానని ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి, ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా తనపై దాడి చేసే అవకాశం ఉందని, తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిన ఆర్‌జీవి. దీని మీద ఒక నాగబాబు అంటే ఎవరో తెలుసు కదా! పవన్ కళ్యాణ్ సోదరుడు. ఏమంటాడంటే, "ఆర్‌జీవి గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్‌జీవి గారు మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏం డోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన ఎదవ మీకు ఎలాంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడు ఎవడు చంపడు కదా! మీరేం వర్రీ అవ్వకండి. కాబట్టి నిశ్చయంగా, నిశ్చింతగా, నిర్భయంగా ఓ వోడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు." ఓకే. గుడ్. దీనికి ఆర్‌జీవి రియాక్షన్ ఎలా ఉందంటే, "సార్ నాకన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు. మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోండి." ఆర్‌జీవి కౌంటర్. దీన్ని బట్టి చూస్తే నాగబాబు ఆయన ఇది ఆయన సోషల్ మీడియాలో చాలా, చాలా రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటాడు. ఒక సమయంలో కుటుంబం మొత్తం తరఫున మీదకేసుకొని అటు అన్న, ఇటు తమ్ముడు వాళ్ళ యొక్క వ్యవహారాలు, వాళ్ళ గొడవలు వాటన్నిటిని మీదకేసుకొని అన్నిటికి వీడియోలు చేస్తూ, వివరణలు ఇస్తూ మొన్న ఈ మధ్య ఆయన బాగా హైలైట్ అయింది దేని మీదంటే, వాళ్ళమ్మ క్యాస్ట్ గురించి. ఆ క్యాస్ట్ గురించి ఇట్లాగే ఒక రియాక్షన్ ఇచ్చాడాయన. ఏది వీడియో రూపకంగా. ఆ తర్వాత తరచూ వార్తల్లోనే ఉంటున్నారు నాగబాబు గారు. వాళ్ళ కూతురు పెళ్లి ఇష్యూ అయితే ఏమి, ఇంకోటైతే ఏమి. మొన్న ఈ మధ్య ఎవరో కార్యకర్త "అన్న జీవితాంతం మనం 2 జెండాలు మోయాల్సిందేనా" అని చెప్పేసి అడిగితే అప్పుడు హైలైట్ అయ్యారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ వర్సెస్ నాగబాబు ఇష్యూలో ఈయన తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. నాగబాబుకి, నాదెండ్ల మనోహర్‌కి పడట్లేదని. నాగబాబుకి కనీసం నాదెండ్ల మనోహర్ ఫోటోగ్రాఫర్‌ని కూడా ఇచ్చి పంపియడని. ఇవన్నీ ఆయన అసలు నాగబాబు వల్లే బయట ఆఫీస్ పెట్టుకొని కూర్చోనున్నాడని. ఒక సమయంలో నాదెండ్ల బయటికెళ్ళిపోయాడనే వార్తలు. కేవలం నాగబాబు ఇందుకు కారణమని. ఇవన్నీటికి కేంద్ర బిందువు నాగబాబు. సరే, ఆర్‌జీవి అంటే ఒక రెగ్యులర్ ట్రోలింగ్‌లో ఉండే ఒకానొక పర్సనాలిటీ. ఈ దీనిలోకి ఇప్పుడు మళ్ళీ ఈయన నాగబాబు కూడా ఎంట్రీ ఇచ్చి కారణం ఏంటి నాగబాబు ఎందుకు అలా ఎంట్రీ ఇయ్యాల్సొచ్చిందంటే, తన తమ్ముడి పాత్ర దీనిలో ఈ వ్యూహంలో ఉంది గాబట్టి, అతన్ని ఈయన ఒక పెద్ద కమెడియన్‌గా చిత్రీకరించాడు గాబట్టి, ఈయన రియాక్ట్ అయ్యాడు. దీనిలో నాగబాబుకి ఆ స్కోప్ ఉంది. ఎందుకంటే, ఆ ఫ్యామిలీ తరఫున, అన్నదమ్ముల తరఫున కంప్లీట్‌గా డీటెయిల్డ్ వర్షన్ ఒకటి ఇవ్వడానికి ఈయన ఒక టేబుల్ రెడీ చేసి పెట్టుకొని, దానికంటూ ఒక సెటప్పు, సరంజామా పెట్టుకొని ఈయన సిద్ధంగా కూర్చోనున్నాడు. ఈ క్రమంలో ఆర్‌జీవి మీద ఒక నరికితే కోటి, తల నరికితే కోటి అన్న కోణంలో ఒక కామెంట్ కొలికిపూడి చేయడం. దాని మీద నాగబాబు రియాక్ట్ అయ్యి, "మీరు అంతగా పోయి కేసులు పెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ బాధపడి మీరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్‌ని ఎవడు చంపడు. ఇండియాలోనే అది సాధ్యం కాలేదు ఇంతవరకు. అవ్వదు కూడా.
కాబట్టి మీరు రిలాక్స్‌గా ఒక వోడ్కా పెగ్గేసుకొని పడుకోండి అని చెప్పి నాగబాబు అనడంతో ఈయన దానికి రియాక్ట్ అవ్వడం. ఇవన్నీ ఆహ్, ఎలా ఉన్నాయంటే అవసరమా? అవసరం లేదా? అన్న కోణంలో జరుగుతున్న ఒక వ్యవహారం. ఓవరాల్‌గా కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇలాంటి కామెంట్ చేయొచ్చా? అంటే ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఆయన కొద్దిగా చదువుకున్నోడుగానే బయటకి కనిపిస్తది. ఆయన చాలా సెటైర్‌లేస్తాడు. చాలా అథెంటిక్‌గా మాట్లాడతాడు. చాలా వాల్యూస్ తెలిసిన వ్యక్తిగా బిహేవ్ చేస్తాడు. కానీ అప్పుడప్పుడు ఈ విధంగా ఆహ్, 'రామ్ గోపాల్ వర్మ' కన్నా మించి ఆహ్, బయటకొచ్చేసి ఔట్ ఆఫ్ బాక్స్ వచ్చేసి ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్టేనా అంటే అంత చదువుకున్నోడికి, అంత విజ్ఞానికి ఆయనకి మళ్ళీ ఏదో పేరు గూడా ఉంది. ఆయన ఏదో ఒక సమితికి అమరావతిలో ఒక సంఘానికి ఆయన దానికి చీఫ్ గూడా. ఈ క్రమంలో కొలికిపూడి శ్రీనివాసరావు అంత నోటి దూల ప్రదర్శించడం కరెక్టేనా? అక్కడ ఇదే సాంబడు టీవీ5 వేదిక మీద నుంచి చేస్తున్న ఈ కామెంట్లు ఆయన కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. సార్ ఇది మేము ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెల్ ద్వారా ఇలాంటి రాంగ్ కామెంట్‌లను డెలివరీ చేయడానికి మేము లేము అని. కోర్టులు వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి ఈ మధ్య. అసలు ఇలాంటి కామెంట్ చేయడం వల్లే గదా! మీకు 'నుపూర్ శర్మ' టీవీ డయాస్ మీద నుంచి కామెంట్ చేయడం వల్లే గదా! 'నుపూర్ శర్మ' మీద ఆ విధంగా ఆ రోజుల్లో ట్రోల్ ఎత్తి ఆమె మీద విపరీతమైన కేసులు ఎక్కడో బయట గల్ఫ్ దేశాల్లో గూడా ఇండియా మీద ఎఫెక్టు. ఆ తర్వాత ఎవడో పాకిస్తాన్ దాటుకొని ఈమెను చంపడానికి రావడం. రాజస్థాన్‌లో అయితే ఒక టైలరు ఈమె డీపీ పెట్టుకున్నందుకు హత్య గావించబడ్డాడు. ఇద్దరు ముస్లిం యువకులు పోయి హతమార్చేశారు అతన్ని. అంటే ఇలాంటి కామెంట్లు చేయడము అనేది కొలికిపూడి లాంటి ఒక కొద్దిగా చదువు, జ్ఞానం ఉన్న వ్యక్తులకి సరైన విషయం కాదు. నరికితే ₹1,00,00,000 ఇస్తానని చెప్పి అనడం చదువుకున్నోడికి అది విజ్ఞత కాదు. రెండోది కాపులు, కమ్మలు ఏం చేస్తున్నారు? 'రామ్ గోపాల్ వర్మ' అనేవాడు రోడ్డు మీద తిరగకుండా వీళ్ళెందుకు చూడట్లేదు అని చెప్పి ఆ 2 కులాన్ని రెచ్చగొట్టడం ఇవి కూడా కరెక్ట్ కాదు. ఇవన్నిటిని ఆలోచించకుండా కొలికిపూడి చేసిన కామెంట్‌లే పెద్ద న్యూసెన్స్ అయితే దాని మీద ఈయన కంప్లెయింట్ చేయడము అనేది ఒక ఎత్తు. ఎందుకంటే ఆయనకి ఎంత నేను దేనికి భయపడను అన్నా ఆయన చేయాల్సిందేదో ఒకటి చేయాలి గదా! చేశాడు. ఇప్పుడు దాని మీద నాగబాబు సెటైర్ ఎయటం. ఇవన్నీ ఈ సొసైటీకి అవసరమా? అసలు సినిమా ఎటో ఎగిరిపోయి, ఈ కొసరంతా మిగిలి, లేనిపోని డిస్కషన్ పెంటప్ పాడయ్యి, అవసరమా అనిపిస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు దాని మీద నాగబాబు సెటైర్ ఎయటం. ఇవన్నీ ఈ సొసైటీకి అవసరమా? అసలు సినిమా ఎటో ఎగిరిపోయి, ఈ కొసరంతా మిగిలి, లేనిపోని డిస్కషన్ పెంటప్ పాడయ్యి, అవసరమా అనిపిస్తుంది.